హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్యము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్యము. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యవ్వన కాలము చూడండి, ప్రతి మనిషిలో బాల్యము, యవ్వన కాలము, వృద్ధాప్యము ఈ మూడు కూడా స్థిరం. అయితే యవ్వన కాలములో బాల్యంలో చేయలేనివి, వృద్ధాప్యంలో చేయలేనివి యవ్వన కాలంలో చేయగలుగుతారు. యవ్వన కాలంలో బలం ఉంటుంది, యవ్వన కాలంలో జ్ఞానం ఉంటుంది, యవ్వన కాలంలో చురుకుదనం ఉంటుంది, యవ్వన కాలములో ఏదైనా చేయగలుగుతాము అనేటువంటి పాజిటివ్గా ఉండే ఎనర్జీ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన కాలమున లోక సంబంధంగా ఏదైనా చేయగలగడము, లోక సంబంధంగా ప్రయాసపడడం, లోక సంబంధంగా కష్టపడడం, బలమును బట్టించి, ఆరోగ్యాన్ని బట్టించి, చురుకుదనాన్ని బట్టించి లోకములో సంపాదించడం కంటే, లోకములో భారాలు మోయటం కంటే దేవుని యొక్క కాడి మోయటం ఎంతో మేలు. ఎందుకంటే లోకము శాశ్వతము కాదు. లోకము మనం నువ్వు శరీరంతో ఎంతకాలం ఉంటావో అంతకాలమే ఈ లోకంలో నువ్వు ఏది చేసినా అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సినది ఉంది. కాబట్టి ఆత్మ దేవుడిచ్చిన దగ్గరికి వెళ్తుంది. కాబట్టి దేవుడు ఏదైతే ఇక్కడ మోపుతున్నాడో, దేవుని యొక్క పని కార్యము, దేవుని యొక్క కాడి ఏదైతే మోపుతున్నాడో ఆ కాడికి నువ్వు లోబడినప్పుడు గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అదే మనం మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అనే వాక్యంలో కింద మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వాక్యాలు మనం చదివినట్లయితే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని అందరిని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. పిలిచి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, అయితే మీరు నా కాడి మోయండి. అంటే ఇంతవరకు ఏ కాడి ఉంది? లోకంలో ఉన్న కాడి ఉంది. లోకంలో ఉన్నటువంటి కాడి నువ్వు మోస్తూ ఉన్నావు. విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఏది లేదు. అంతా కూడా ఎంత ప్రయాసపడినా కూడా వృధాగా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గర రండి, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతిని ఇస్తాను, నేను నా కాడి మీ మీద పెడతా. దేవుని దగ్గరకు వచ్చి రక్షణ బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదో ఫ్రీ అయిపోయినాము అని కాదు. అప్పుడు సాతాను కాడి మీ మీద ఉండే, ఇప్పుడు యేసయ్య కాడి మీ మీద ఉంటుంది. అప్పుడు తాగుడు తిరుగుడు, ఇంకా లోక సంబంధమైన వాటిల్లో ఉండి మునిగి తేలుతూ వాటిని మోస్తూ ఉండింటావు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు వాటన్నింటి నుండి విడుదల కలిగి విశ్రాంతి కలుగుతుందంట. అయితే అదే టైంలో ఆయన కాడి మీద ఉంటుంది. ఆయన కోసం బ్రతకడం, ఆయన పని చేయడం, ఆయన పరిచర్య చేయడం, ఆయన కోసం ప్రయాసపడి కష్టపడి త్యాగాలు చేసి, ఇంకా చాలా ఆయన కోసము లోకంను వదిలేసుకొని, లోక ప్రేమలను వదిలేసుకొని, సుఖాలను త్యాగాలుగా చేస్తూ సుఖాలను వదిలేసుకొని, ఇంకా చాలా దేవుని కోసం వదిలేసుకొని నిలబడ్డాము. అపోస్తలులందరూ కూడా వారి ఆస్తులన్నింటినీ వదిలేసి, వారి ఆస్తులను, వారి నిండిన వలలను వదిలేసి దేవుని పని చేస్తున్నారు. అపోస్తుల యొద్ద పాదాల యొద్ద కూడా పెట్టిన వాళ్ళు వాళ్ళ స్థిర చరాస్తులన్నీ పెట్టి దేవుని కొరకు నిలబడినారు, ప్రయాసపడినారు. దేవుని కాడి మోపబడినప్పుడు, మరి దేవుని యొక్క కాడిని మీద ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క పరిచర్య భారము, ప్రార్థన భారము, ఆత్మల భారము, దేవుని కోసము
ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ శ్రమ అనక అనేక కష్టాల్లో కూడా శోధనలో కూడా స్థిరమైన నిర్ణయంతో ఉండగలుగుతావు. ఎందుకంటే ఆయన కాడి పెట్టినాడు. ఆయన కాడి పెట్టినప్పుడు నువ్వు మోసి దానిలో నువ్వు నిలబడి నువ్వు దేవుని దగ్గర సాక్ష్యం సంపాదించుకోవాలి. దేవునికి ఒక మంచి పేరు తేవాలా. అదే దేవుడు అంటున్నాడు, యవ్వన కాలంలో నువ్వు చేస్తే అది నీకు మేలు. చాలామంది కనీసం బాప్తీసాలు తీసుకోమంటే కూడా కొంతమంది అంటారు, ఇప్పుడేం తొందరలేండి, రిటైర్మెంట్ అయినాక బాప్తిజం తీసుకుంటాము అంటారు. ఇప్పుడేం తొందరలేండి, ఇప్పుడే కదా 8th 9th వస్తున్నాడు, చిన్న వయసు, చిన్న అమ్మాయి అంటారు. అదే వాళ్ళతో పెద్ద పెద్ద పనులు చేపిస్తారు లోకంలో. కానీ దేవుని దగ్గర కనీస అర్హత, రక్షణ, బాప్తిజం, మారు మనస్సు విషయాల్లో ఫస్ట్ క్లాస్ లాంటిది. దానికే పిల్లలు చిన్నపిల్లలు అంటావు. ఇక్కడ లోకంలో ఎన్నో లోక సంబంధమైనవి నేర్పిస్తారు. యవ్వన కాలంలో కాడి మోయడం నేర్చుకోవాలా. ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే బాప్తిజం తీసుకోవడానికి నేను రెడీ ప్రభువా అని చేతులు ఎత్తాలా. అదే దేవునికి ఇష్టము. ఇక అలాగ నువ్వు యవ్వన బలాన్ని, యవ్వన జ్ఞానాన్ని, ఆ చురుకుదనాన్ని, ఆ ప్రయాసపడే తత్వాన్ని, ప్రతిదీ కూడా దేవుని కొరకు నువ్వు వాడబడితే ఎంత మేలు నీకు. ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి క్రియలకు నీకు జీతము పైన ఇస్తాడు ఆయన, పరలోక రాజ్యంలో ఇస్తాడు ఆయన. ఇక్కడ నువ్వు చేసే ప్రతి పనికి ఆయన అక్కడ బహుమానాలు ఇస్తాడు. నువ్వు ఇక్కడ కన్నీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి అక్కడ నీకు జవాబు ఇస్తాడు దేవుడు. ఆయన అక్కడ నీకు దానికి సంబంధించిన దీవెన నీకు ఇస్తాడు. ఎంతమంది మరి కన్నీరు కారుస్తూ ఆత్మలను సంపాదిస్తున్నారో వాళ్ళ ఇంటి వాళ్ళ కోసమే ప్రభువా జ్ఞాపకం చేసుకొని ఉదయము లేచినాల ముంచి ప్రభు యొక్క పాదాల దగ్గర వాళ్ళ ఇంట్లో రక్షణ లేని వాళ్ళ కోసం, బాప్తిసం లేని వాళ్ళ కోసము ప్రభువా ఒకసారి చూడు, జాలి చేసుకో, సహాయం చేయి, మారుమనసు దయచే అని వీళ్ళ కన్నీటి ప్రార్థన వాళ్ళ యొక్క ఎవరినైతే అడిగినారో వాళ్ళ ఆత్మలకు రక్షణను కలిగిస్తుంది. దాన్ని బట్టించి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో పోకూడదంట. నా కోసం ఏం తెచ్చినావు బిడ్డ అంటే, ఇదిగో ప్రభువా నీకోసం ఇది ఇన్ని ఆత్మలను సంపాదించినాను, ఈ విధంగా మంచి క్రియలతో నేను బ్రతికినాను, ఇదిగో ప్రభువా ఈ విధమైనటువంటి రీతిలో నీకు సాక్షిగా లోకంలో ఉన్నాను. అలాగే దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు అలా చెప్పినప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యవ్వన కాలం అనేది మరి చాలా శ్రేష్టమైన వయసు. అది ఆ యవ్వన కాలము పోతే వృద్ధాప్యము, మరి వృద్ధాప్యంలో కూర్చుంటే లేస్తే కూర్చోలేరు, దగ్గుతా తుమ్ముతా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఎక్కడ ఒక ప్రయాసపడి పోలేరు. 4 అడుగులు వేస్తే ఆయాసం వచ్చే పరిస్థితి, 4 మాటలు మాట్లాడితే ఆయాసం వచ్చే పరిస్థితి, తినేది అరగదు, తినడానికి కూడా ఉండదు, ఈ ప్రయాణాలు చేయలేరు, పోనీ ఇంట్లో కూర్చున్నా కూడా అలసటగా ఉంటారు. నడుస్తే అలసట కాదు, వృద్ధాప్యంలో కూర్చున్న అలసటగా అనిపిస్తుంది. ఇది పని చేసి ఆహారం అరుగుతుంది అని అంటారు, కానీ వాళ్ళు పని చేయలేరు, కూర్చున్నా తిన్నది అరగదు. ఎన్నో రకరకాల రోగాలు, అనారోగ్యాలు, పరిస్థితులు, బలము లేకపోవడము, చురుగ్గా ఆలోచించలేకపోవడం, వచ్చేటువంటి సమస్యలను ఫేస్ చేయలేని వయసు అది. ఆ వయసులో రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇంక ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇప్పుడు దేవుని పని చేస్తాను, ఇప్పుడు నాకు బాప్తిజం ఇవ్వండి అంటే రేపో మాపో పోయేదానికి, ఇప్పుడు బాప్తిజం తీసుకొని దానికి దేనికి? నీకు ఎంత సమయము, యవన కాలంలో నీ స్నేహితులు యవనస్తులుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నువ్వు దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. యవన కాలంలో నువ్వు దేవుని గురించి, దేవుడు చేసిన ఆ యొక్క శిల్వ యాగం గురించి, శిల్వ సువార్తను గురించి నువ్వు ప్రకటించే సమయంలో సంపాదించుకోవడానికి, ఇంటిని గురించి, ఆస్తుల గురించి, పొలాల గురించి నువ్వు ఉండి వృద్ధాప్యం వచ్చినాక ఏం చేయగలుగుతారు? ఆయన కాడిని ఎత్తుకోనిక కూడా బలం ఉండదు అప్పుడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యవనస్తులుగా ఉన్న మీరు ఆలోచించండి. యవన ప్రాయములో లోక ప్రేమలకు, లోక సంబంధమైనటువంటి వాటిలో మీ ప్రభావము, మీ యొక్క శక్తిని, బలాన్ని చూపించడం కంటే
ఇదిగో దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని పరిచయ కొరకు, దేవుని స్వార్థ కొరకు నీ యొక్క బలాన్ని, జ్ఞానాన్ని, చురుకుదనాన్ని, ఆ డబ్బును అంతటిని నువ్వు దేవుని కొరకు వెచ్చిస్తే నీకు పరలోక రాజ్యంలో గొప్ప మేలు నీకు కలుగుతుంది. అట్టి కృప యవనస్తులకు అందరికీ కలుగునుగాక. మరి ముఖ్యంగా వింటున్న వారు ఇప్పటికైనా ఏ వయసులో ఉండి వింటున్నారో ఇప్పటికైనా ప్రభువా నేను నీ కాడి మోస్తా, నీ పని చేస్తా అని అడగండి. దేవుడు మీకు ఒక ద్వారాలు తెరుస్తారు. అప్పుడు మీరు ఆయన పనిలో పాలుపాగస్తులై ఆయన యుద్ధ నుండి దీవెన పొందుకుంటారు. అట్టి కృప మీకు తోడయండి, సహాయం చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు అయ్యా. బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరినీ దీవించి అయ్యా, రక్షణలో, బాప్తిసంలో, ప్రార్థనా జీవితంలో నాయన మారు మనసు కలిగిన బ్రతుకులుగా బ్రతికించి ప్రభువా నీకు సాక్షులుగా, నీ కాడి మోసే వాళ్ళుగా నిలబెట్టమని, బలపరచమని, ఆత్మలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్.